ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములోను సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానం. అక్కడ రాయబడిన ఒరిజినల్ లాంగ్వేజ్ పెంటతో సమానం. ఎవ్రీథింగ్ ఐ కౌంటెడ్ యాజ్ ఎ డంగ్. సేమ్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు యాకోబు, అడుగుతున్నాడు, ప్రభువా నీవు దీవించే వరకు, నీవెవరో తెలుసుకునే వరకు ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ. నీవెవరో తెలుసుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. యబ్బోకు రేవు ఏం బయలుపరుస్తుందో అనగా మన పరిణామములు, ద కాన్సిక్వెన్సెస్. యబ్బోకు రివీల్స్. యబ్బోకు రేవు, ఎప్పుడైతే నువ్వు యబ్బోకు రేవు దగ్గర ఉన్నావో మన పరిణామములను బయలుపరుస్తుంది. ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే చూడండి, వచ్చేసాడు యాకోబు, అడుగుతున్నాడు, రిక్వెస్ట్ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టు. నువ్వెవరో నేను తెలుసుకున్నాను, నా బ్రతుకును నువ్వు బయలుపరిచావు ప్రభువా. నీవెవరో నేను తెలుసుకున్నాను, నేనెవరో నన్ను తెలుసుకున్నాను, నీవెవరో నేను తెలుసుకున్నాను ప్రభువా. దేవునితో పెలుగునాడు యబ్బోకు రేవు దగ్గర నేను ఒంటరి వాడుగా ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నౌ యబ్బోకు రేవు ఏం చేస్తుంది అనగా పరిణామాలని బయలుపరుస్తుంది. చూడండి, ఇంకో ఆధ్యాత్మిక సత్యం చెప్తాను. అక్కడ 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యబ్బోకు రేవు దగ్గర హీస్ గెటింగ్ ఎ న్యూ డిస్క్రిప్షన్. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. నేను ఇశ్రాయేలు అనగా మీనింగ్ ఏంటి చెప్పండి? యాకోబు అనగా మోసగాడు. చూసారా, మోసగాళ్ళకి నేను చెప్పాను కదా, మోసగాడు అంటే పర్లేదు. ఈయన టైటిల్ ఏంటి? మోసగాళ్ళకే అంటే కింగ్ అన్నమాట కదా. మోసగాళ్ళకే మోసగాడు. ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర వచ్చాడో, దేవునితో సమయం గడిపాడో, దేవునితో పెనుగులాడాడో, ఆ కాన్సిక్వెన్సెస్ హ్యావ్ చేంజ్డ్. ఎ న్యూ డిస్క్రిప్షన్, ఒక నూతనమైన డిస్క్రిప్షన్ వస్తుంది. ఓ న్యూ డిస్క్రిప్షన్ ఏంటిది? నువ్వు మోసగాళ్ళు కాదు యాకోబు. నువ్వెవరు ఈ రోజు నుంచి? నువ్వు యు ఆర్ ఇజ్రాయెల్. నీ బ్రతుకు మార్చే దేవుడను నేను, నీ పరిస్థితులు మార్చే దేవుడను. నువ్వు ఎటువంటి మోసం చేసినా, నువ్వు ఎటువంటి కుళ్ళి క్రూయక్తి ఏది చేసినా, ఎన్ని ప్లాటింగ్ని చేసినా, తండ్రిని తల్లిని ఎవరిని దుఃఖపరిచినా సరే, యబ్బోకు రేవు అనుభవం ఉన్నప్పుడు, వెన్ యూ స్పెండ్ టైమ్ అలోన్ విత్ గాడ్, దేవునితో నువ్వు సమయం గడిపినప్పుడు, దేవునితో పెనుగులాడినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని మార్చివేసే దేవుడు. హల్లెలూయా. He wants to give you a new description. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు అక్కడ ఆ పేరుకి ఏం పెట్టాడంటే, ఆ పేరు ఎక్కడైతే దేవునితో పెనుగులాడాడో ఆ పేరు పెనియేలు అని పేరు పెట్టాడు. అక్కడ పెనియేలు అని పేరు పెట్టాడు. He now realized that the Lord held his life and death. అక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఏ న్యూ డిస్క్రిప్షన్, ఇంకోటి జరిగింది అక్కడ, ఏ న్యూ డిరెక్షన్ కాదు. ఇన్ని సంవత్సరాలు యాకోబు ఏం చేశాడు? ఎవరెవరిని మోసగిచ్చేద్దామా, ఎవరెవరి దగ్గర దొంగలు ఇచ్చేద్దామా, ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేద్దామా, ఎవరిది లాగేసుకుందామా అని చేసే యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు అనుభవం వచ్చిందో అక్కడ హీ నాట్ ఓన్లీ గాట్ ఎ న్యూ నేమ్, హీ గాట్ ఎ న్యూ డిరెక్షన్. Jacob now began to carry out God's will for his life in a new way. No greater lesson can be learned in our time at Jabbok Brook than things must be done God's way with God's power. దేవుని శక్తితో. ఇంతకాలం నేను ఒంటరి వాడిని ప్రభువా, మైసెల్ఫ్ ఒంటరిదానను ప్రభువా, పోరాడుతూ వచ్చాను. కానీ నాయన నువ్వు నాతో ఉన్నావు, నాతో మాట్లాడే దేవుడు అని, నా పరిస్థితులను చూచే దేవుడు అని, నా పరిణామాలను చూచే దేవుడు అని. నా ప్రభువా, యు ఆర్ ఎ గాడ్ హూ సీస్ మై సర్కమ్స్టాన్సెస్, మై కాండక్ట్ అండ్ మై కాన్సిక్వెన్సెస్. ప్రభువా, ఈరోజు అడుగుతున్నాను నాయన, గివ్ మీ ఎ న్యూ డిస్క్రిప్షన్. నా జీవితానికి ఒక నూతనమైన డిస్క్రిప్షన్, నా వివాహానికి ఒక నూతనమైన డిస్క్రిప్షన్ ఇయ్యి ప్రభువా. డిస్క్రిప్షనే కాకుండా ఒక నూతనమైన డిరెక్షన్. ఇన్ని సంవత్సరాలు ప్రభువా దూషిస్తూ వచ్చాను ప్రభువా, ఐ నీడ్ ఎ న్యూ డిస్క్రిప్షన్, ఐ నీడ్ ఎ న్యూ డిరెక్షన్. ఒక నూతనకరమైన తండ్రిగా, తల్లిగా, నూతనకరమైన భార్యగా, భర్తగా, లెట్ మీ టెల్ యు దిస్, ఒక నూతనకరమైన దేవుని కుమారుడుగా, కుమార్తెగా, లార్డ్ గివ్ మీ ఎ న్యూ డైరెక్షన్.
ఐ నీడ్ ఏ న్యూ డైరెక్షన్.